సాదిక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, అధికార పార్టీ చెప్తున్నటువంటి వెర్షన్ ఒకలాగా ఉంది. గతంలో ఉన్నటువంటి జరిగినటువంటి అక్రమాలకి సాక్ష్యాలు లేకుండా మేము చేసేస్తున్నాం, అవే సాక్ష్యాలు, మేము కూల్చివేస్తున్నటువంటి అక్రమ కట్టడాలే సాక్ష్యాలు, ఇదిగోండి ఇన్ని అక్రమాలు జరిగాయి అనేటువంటి మాట. ఎక్కడా కూడా అక్రమాలకు పాల్పడింది లేదు, అధికారికంగానే అవి ఉన్నాయి, మా మార్క్ అనేది లేకుండా చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని అంటే సామాన్యులు బలవుతున్నారు. ఈ రెండు పార్టీలు బాగానే ఉన్నాయి, కానీ ప్రభుత్వం అధికారం చేతిలో ఉంది కదా అని ప్రభుత్వం మేము న్యాయంగానే చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ అలాగే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి రాజకీయం చేస్తుంది. సామాన్యుల పరిస్థితి ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ మొత్తం కోణాన్ని రోజుకొక రకంగా జరుగుతున్నటువంటి రాజకీయ కోణంలో చూడాలా, లేదు సమూలంగా అక్రమాలని తొదముట్టించేందుకు తీసుకుంటున్నటువంటి ఒక చర్యగా చూడాలా, ఎలా చూడాలి దీన్ని? ఇక్కడ చాలా ముఖ్యంగా మనము రాజకీయాల వైపు చూడకుండా ఒకవైపు ఏమో ప్రజలు, మరొక వైపు ప్రకృతికి సంబంధించినటువంటి మనకు న్యాచురల్ కెలామిటీస్ రాకుండా మనకు జరగకుండా చూసుకోవాల్సింది రెండవది. ఈ రెండింటి మధ్య ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజల్ని చూడాలి, అటువైపు ఇటువైపు ఉన్నటువంటి మరి ప్రకృతిని కూడా, ప్రకృతికి సంబంధించినటువంటి చెరువులు కానీ వీటిని కానీ మనం వీటిని రక్షించుకుంటేనే హైదరాబాద్ రక్షించబడుతుంది అనేది చూడాలి. ఈ రెండింటి మధ్య ప్రజల్ని ఇటు రెండింటిని సమన్వయం చేసుకునే ఆలోచన ఉండాలి. ఇది పోలీసులు చేసే చర్య కాదు, ఇది పోలీస్ యాక్ట్ కాదు ఇది. అయితే ఈ రెండింటి మధ్య సమన్వయానికి ముందు ప్రభుత్వం ఏం చేసేది ఉందంటే, ఇంతకుముందు ఒక పార్టీ మిత్రుడు చెప్తున్నట్టు ఒక వైట్ పత్రాన్ని, ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి, ఎందుకున్నాయి, ఎవరెవరు పర్మిషన్స్ ఇచ్చారు. ప్రభుత్వమే కదండి, ప్రభుత్వం ఈజీగా తీయగలుగుతుంది, ఒక 10 రోజులు తీయగలుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ పైన, రాష్ట్ర ప్రభుత్వము కాళేశ్వరం పైన, రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక వ్యవహారం పైన ఎట్లయితే శ్వేతపత్రాన్ని ప్రకటించిందో, ఈ విషయంలో కూడా హైడ్రామాకు తెరదించి, హైడ్రామా అని నేను అంటాను కాబట్టి, ఈ హైడ్రామాకు తెరదించి నేనేమంటున్నానంటే ముందు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. హైడ్రామా అంటే ఇది రాజకీయమే తప్ప ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించి కానీ హైదరాబాద్ పరిరక్షణలో భాగంగా చేస్తున్నటువంటి కోణంలో చూడకూడదు. నేను డ్రామా అని ఎందుకు అంటున్నానంటే ఒక 2 విషయాలు ముఖ్యంగా ఉన్నాయి. వీళ్ళు కొనసాగించగలుగుతారా? ఇట్లా కూల్చివేతలను కొనసాగించే విషయం, ఆ దమ్ము, ఆ ధైర్యం ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు ఉందా? లేదు. ఎందుకు లేదంటే వీళ్ళందరూ కూడా, ఎందుకు నేను ఆ దమ్ము ధైర్యం అని మాట్లాడుతున్నానంటే, అప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదొక విషయాన్ని, దీన్ని ఏం చేశారు, ఏదో ఒక బూచి చూపించారు, ఇది చేస్తాము, మేము చేయబోతున్నాము, మేము చేస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? అప్పుడు భయపట్టించారు, తర్వాత ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు భయపట్టిస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేసే డ్రామా కాదు ఇది, ప్రజలకు మేలు చేసే సంపద కాదు. అదే అయితే ఈరోజు ఆ ప్రభుత్వమే ఆ 10 ఏళ్లలో అన్ని కూల్చివేయాలి కదా. కూల్చివేయకుండా చిత్రపురి కాలనీ కానివ్వండి, చిత్రపురి కాలనీ అయితే పెద్ద డ్రామా, అది హైకోర్టులో చాలా పెద్ద డ్రామా. ఎందుకంటే అక్కడ ఒక సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీ చాలా అధ్వానంగా, ఎన్నో కేసులు ఉన్నాయి పెండింగ్ లో, కానీ ప్రభుత్వం ఎప్పుడు ఇంటర్ఫియర్ కాలేదు. అంటే నేను ఇక్కడ విషయం చెప్పదలుచుకున్నది అంటే, ప్రభుత్వము ఎక్కడైనా గుడిసెలు వేసుకున్న వాళ్ళని, ప్రభుత్వము ఏదైనా ఎవరికి అంటే ఎవరు కూడా తమకు ధైర్యం లేని వాళ్ళని, నిరుపేదల్ని పోయి డోజర్ పెట్టి కొట్టేస్తుంది. ఇవాళ ఎన్ని కొట్టినాయి? 2, 3 లేదా ఒక 10 అంతస్తులను కొట్టవచ్చు హైడ్రా వాళ్ళు. కానీ ఎంతో మంది నిరుపేదలను, నిరాశ్రయాలను చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు ప్రకృతికి సంబంధించినటువంటి వాటిని, చెరువులను, కుంటలను, తర్వాత సరస్సులను, వీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. ముందు ఎవరెవరు ఎంతున్నారు అనేది విడుదల చేసిన తర్వాత ఒక రియలైజేషన్ స్టార్ట్ కావాలి. దీన్ని ఏం చేద్దాము, దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఏంటి, క్రమబద్ధీకరణ కాదు, మళ్ళీ క్రమబద్ధీకరించి ఈయన డబ్బులు వేసేసి తీయడం కాదు. వీళ్ళందరికీ ఇంత కంపెన్సేషన్ డిసైడ్ చేసేసి దాన్ని అక్వైర్ చేయడం మంచిదా? అక్వైర్ చేయడం సాధ్యం కాకపోతే మరి దాన్ని అక్వైర్ చేయడం సాధ్యం కాదనుకుందాం. సాధ్యం కాకపోతే దాన్ని ఏ విధంగా మనము తొలగించాలి,
లేదా ఏ విధంగా దాన్ని కంపెన్సేట్ చేయొచ్చు అని ఆలోచన చేసిన తర్వాత చేయాల్సిన పనిని ఎకాఎకిగా చేయడం అనేది కాస్త ఆలోచించవలసిన విషయం. ఇప్పుడు ప్రజలు అన్నప్పుడు ఇటు ప్రజల వైపు చూసినప్పుడు నిజంగా కూడా పైసా కూడబెట్టుకొని ఏదో కొంత అప్పులు తీసుకొచ్చి బ్యాంకుల నుండి తీసుకొని ఆ ఫ్లాట్లను కొని ఉన్న వాళ్ళు ఉండొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు నిజంగా కూడా ప్రభుత్వము వాళ్ళు చేస్తున్నటువంటి ఒక దోపిడిగా ప్రభుత్వం వాళ్ళు ఒక ప్రభుత్వం చేసే సంరక్షించాల్సిన ప్రభుత్వం తాము పర్మిషన్లు తీసుకున్న తర్వాత చేయట్లేదు అంటే దేనికి ప్రశ్నార్థకం అవుతుంది? మనం పర్మిషన్ నమ్మొద్దుగా, మనం HMDA ఇచ్చే పర్మిషన్ నమ్మొద్దు, తర్వాత మనం ఎలక్ట్రిసిటీ కనెక్షన్ నమ్మొద్దు, దేన్ని నమ్మొద్దు అనే అటువంటి విషయం అయితే ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వాన్ని నమ్మొద్దన్నట్టే కదా. ఇప్పుడు ఆ సంకేతాన్ని ఇస్తున్నది వాళ్ళ సంకేతం అంతే కదా, వాళ్ళ సంకేతం అంతే కదా, వాళ్ళు ఇచ్చే సంకేతం అంతే కదా. అందుకోసమని మేము ఏమంటున్నామంటే మనందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ప్యానలిస్టులు అందరూ కూడా ఏమనుకుంటున్నామంటే ఒక మీరు చెయ్యండి, మీకు చేసే అధికారం ఉంది, కానీ ఒక పద్ధతి ఉంది. అన్లెస్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా మీకు ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారంగా చేయమని చెప్తాం, ఆ పద్ధతి ప్రకారంగా చేయమని చెప్తున్నాం, ఆ పద్ధతి ప్రకారంగా చేయాలని కోరుతున్నాం. కాబట్టి మనం ఇక్కడ బాగా ఆలోచన చేయాల్సిన విషయం ఒకటి ఉంది. మీరు ఏదో డ్రామాలు చేయకండి, ఖచ్చితంగా మీరు ఒక చర్చ పెట్టండి. ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పండి, ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పకుండా మీరు చేయడం మంచిది కాదు. నేను ఈ విషయంలో మాత్రం మనం ఏంటంటే పోలీసు యాక్ట్గా పోలీసు ప్రపంచంగా చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇది పోలీస్ ప్రపంచం కాదు, ఇది సంక్షేమ రాజ్యం. కాబట్టి సరే, ఇప్పుడు నిజంగా దండించాలంటే, నిజంగా చేయాలంటే అసలు వీటి వెనుక ఉన్న వాళ్ళను నిజంగా రాజకీయ నాయకులందరినీ శిక్షించాల్సిందే. దానికి ఒక ప్లాన్ చేయమని చెప్దాం. రంగనాథ్ గారిని నేను ఒకటే కోరుతున్నాను, మీరు ఆ ప్లాన్ ఉన్నాయా, పర్మిషన్లు ఉన్నాయా చూడండి, బయట పెట్టండి, తర్వాత మీరు ఒక యాక్షన్ తీసుకోండి. అంతే తప్ప చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడం కాదు. ఈ పోలీస్ ఆఫీసర్స్ని నిజంగా కూడా పెట్టడంలో నేనేం తప్పనట్లేదు, కానీ వీళ్ళకు సంక్షేమం అంటే తెలియదండి. అసలు పోలీసులకు నేను అంటాను, ఈరోజు కామెంట్ చేస్తున్నాను, పోలీసులకు మోకాలలో మెదళ్ళు ఉంటాయేమో అంటాను. పోలీస్ అనగానే మోకాలలో మెదళ్ళు ఉంటాయి వీళ్ళకి. ఈ పోలీసులను సంక్షేమంలోకి తీసుకురావద్దు. మీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు, వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు కూడా చాలా తప్పులుగా ఉంటాయి. అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు, అందుకే వాళ్ళు మనకు ఆ విధంగా ప్రొజెక్ట్ అవుతున్నారు అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. వాళ్ళ మీద ఆ ఒత్తిడి ఉంది కాబట్టి అలా చేస్తున్నారు. అది ఇప్పుడు రంగనాథ్ గారికి ఇప్పుడు పెద్ద ప్రశ్నలు వచ్చాయి. ఏమొచ్చాయి? పొంగులేటి గారి కూడా ఉన్నాయి, మన మినిస్టర్ కూడా అక్కడ ఉన్నాయి, అక్కడ ఇవి ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి, అన్ని కూడా కొట్టండి అని కూలగొడతారా? నిజంగా కూలగొడతారా? నేను ఏకంగా ఒక ప్రశ్న అడుగుతున్నాను మురళి గారు, నిజంగా ఈ పరంపర కొనసాగించగలుగుతారా? చేయలేరు, ఖచ్చితంగా చేయలేరండి. నిజంగా కూడా వీళ్ళను భయపెట్టించి ఇంకేదో తీరుగా ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించి దీని జనం ఎలా అంటారంటే సారి గారు, రాజకీయ మినహాయింపులు అంటారు. అంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు అప్పటి వరకు జరిగినటువంటి ఇవేవి కూడా బయటకు రావు, కానీ ఇమీడియట్గా వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోగానే ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సార్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 ఏళ్ళవి కూడా ఒకేసారి కాంగ్రెస్ పార్టీ వెలికి తీస్తూ రాబోయే ఎన్నికలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీని సమూలంగా లేకుండా చేయాలనేటువంటి ఒక పొలిటికల్ ఎజెండాతోనే ఇది క్రీమీ లేయర్ అంటే పైన రాజకీయ నాయకులందరూ కలిసే ఉంటారండి. మనం అనుకుంటాం గానీ ప్రజల్ని పిచ్చోళ్ళు చేస్తారు వీళ్ళు రాజకీయ పార్టీలు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి, కానీ పైన కూడా లేయర్స్ అన్ని కలుసుకుంటాయి. మనం పొత్తులు చూసినప్పుడు ఎన్నికలప్పుడు పొత్తులు చూస్తాం కదా, ఎన్నికలప్పుడు పొత్తులు పెట్టుకునేటప్పుడు ఇవేమి యాది రావు వాళ్ళకి. ఎన్నికలప్పుడు ఒక పార్టీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్నటువంటి కీలక నిర్ణయంగా చెప్తారు వాళ్ళు. ఆ పొత్తులు పెట్టుకుంటారు కదా, ఎంత సిగ్గు లేకుండా పొత్తులు పెట్టుకుంటారంటే ఈ రోజు మాట్లాడిన వాళ్ళు మీరు చూడండి. కాబట్టి మనం రాజకీయాలని ఇక్కడ రాజకీయాలు కాదు, ఇక్కడ ప్రజల్ని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ప్రకృతికి నేనేమంటున్నానంటే ఈ దిశలో ప్రభుత్వము ఒక ఆలోచన చేయాలి. ఆలోచన లేకుండా అధికారులకు ఉపయోగపడడం కాదు. ఒక ఆలోచన కేబినెట్ లో పెట్టి ఒక యాక్ట్ పట్టుకురమ్మనండి, ఒక చట్టం పట్టుకురమ్మనండి. ఆ చట్టంలో ఇప్పుడు ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టంలో పర్మిషన్ ఇచ్చిన వాడు, కొన్నవాడు, అంటే విమర్శలు రాగానే రేవంత్ రెడ్డి నేను తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం, ఇప్పుడు మీరు అన్నట్లుగా ఒక చట్టం తీసుకొని రావాలి, లేకపోతే దీనికి సంబంధించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలనేటువంటి మాట చెప్పారు.
ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టారు అనగానే ఇమీడియట్గా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి సచివాలయంలోనే పెడతాం లోపలే అని చెప్పేసి ఇమీడియట్గా డిప్యూటీ సీఎం తోటి అక్కడ స్థల పరిశీలన కానీ ఇతరత్ర చేసిన విధంగానే ఇమీడియట్గా అలాంటి చర్యలు ఏమైనా రేపేమైనా తీసుకుంటారేమో చూద్దాం సార్ గారు మాట్లాడదాం దీని మీద. ఎస్ చట్టమైతే రావాలండి. ఎస్ అదే దానికి సంబంధించి ఎస్ మురళి గారు, చట్టం రావాలి. ఆ చట్ట ప్రకారంగా మనం అందరం నడుచుకుందాం. చూద్దాం. ఆ దిశగానే రావాలి. ప్రజాపాలన ఉండాలి కానీ రాజకీయ పాలన ఉండకూడదనే అందరూ కోరుకుంటున్నటువంటి పోలీస్ స్టేట్ అండి. ఇట్ షుడ్ నాట్ బి ఏ పోలీస్ స్టేట్. రైట్. ఎందుకంటే మనము ఆ హక్కుల గురించే నియంత్రిత ప్రభుత్వాన్ని దించాం. అవును. ప్రజాపాలన వైపు పోతున్నాం. ఇది ప్రజాపాలన అనిపించుకుంటుందా అనేది కొద్దిగా ఆలోచించాలి. చూడాలి సరిగ్గా. రైట్.